అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు సాయంత్రం ఈ ప్రపంచాన్ని వేధిస్తున్న కబళిస్తున్న ఒక భయంకరమైన విపత్తు అనే చెప్పాలి. కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఒక దారుణమైన పరిస్థితులు ఈరోజు కుటుంబాల్లో నెలకోవటం ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడుతుంది. అదే పెండ్లాడి కుటుంబాన్ని ఏర్పరచుకొని పిల్లలను కని బ్రతుకున్నంతకాలం ఒకరితోనొకరు కలిసి జీవించాల్సిన స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా పిలువబడుతున్నవారు అర్ధాంతరంగా తమ భర్తలను విడిచిపెట్టడం, భార్యలను విడిచిపెట్టడం, అది ప్రపంచ దేశాలతో పాటు భారతదేశాన్ని కూడా కబలిస్తూ చివరకు భారతదేశంలో బైబిల్ ఎరిగిన క్రైస్తవులను సైతం ఇది కాటు వేయటం అనేది ఒక విధంగా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఏదేను తోటలో మనందరికీ మూల పురుషులు తల్లిదండ్రులైన ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వలను చేసి వారిరువురిని జతపరిచి వారికి ఒక చక్కని కుటుంబాన్ని ఏర్పరిచి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని ఆశీర్వదించిన తండ్రి బహు కొద్ది రోజుల్లోనే కుటుంబ వ్యవస్థ దిగజారిపోవటం అనేది ఆయన కనుగొన్నప్పుడు ఆయన ఎంతగానో బాధపడుతూ తన పిల్లలకు తన నిబంధన ఇవ్వటంలో ఎన్నో హెచ్చరికలు ఆయన చేశాడు. భార్యాభర్తలు అనగానే వారిరువురు జీవితాలను పంచుకొని ఒకరి యందు ఒకరు నమ్మకాలు ఏర్పరచుకొని దేవుని కొరకు ఒక్కటిగా ఒకరికొకరు సహకారంతో తండ్రికి కీర్తిని మహిమను చేకూర్చేవారిగా ఉండాల్సిన ఆయన సంకల్పాన్ని ఈరోజు దారుణంగా వాటిని విచ్ఛిన్నం చేస్తూ ఈరోజు ఈ వ్యవస్థలో మరి పరిత్యాగం, డివోర్స్ అంటారు దాన్ని, ఈరోజు అది ఇవ్వటానికి ఎన్నో జంటలు కోర్టుల మెట్ల మీద మరి పడికాపులు కాస్తున్నారు. అంటే లోపం ఎవరిదో అన్నది పక్కన పెట్టండి, ఇరువురు జీవితాంతం ఒక్కటిగా కలిసి ఉండి ప్రయాణం చేయవలసిన జీవితంలో వాళ్ళు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయమే పరిత్యాగం. అనగా ఒకరితోనొకరు వేరుగా ఉండాలి అనుకునే నిర్ణయం. నిజానికి ఈరోజు భారతదేశంలోనే ఒకవేళ ఈ పరిత్యాగం ఇవ్వటం అనేది బహు తక్కువగా, ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంది అనే లెక్కలు మనం అనుకున్నా, ఈరోజు భారతదేశంలో గత దశాబ్దంలో అంటే గత 10 ఏళ్లలో మనం చూడగలిగితే 30-40% విడాకుల సంఖ్య శాతం పెరిగిపోయింది. అంటే ఒకరినొకరు విడిచి ఉండాలి అనే మ్యూచువల్ డైవర్స్ కావచ్చు, ఇక రకరకాల అందులో విడాకులలో పలు రకాలైన వేర్పాట్లు ఉన్నాయి. ప్రియులారా, ఈరోజు యవనస్తులు మొదలుకొని పెద్దవారి వరకు ఈ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతున్నారు అంటే కారణం వారికి దేవుని సంకల్పం అర్థం కాలేదు. పూర్వకాలంలో పెద్దలైన వారు వారిని ఆశీర్వదించి వారి ఇరువురికి ముడిపెట్టేవాళ్ళు. హైందవ సాంప్రదాయంలో ఇరు చెంగులకు ముడి కడతారు.
వాళ్ళిద్దరూ ఒకే జీవితాన్ని గడపాలి అని అనడానికి గుర్తుగా ఒక తాళిబొట్టును, లేదా ఒక చేతికి ఉంగరాన్నో, వారి వారి దేశపు ఆచారాలను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ నిజముగా దేవునిని బట్టి వారి ఇరువురు వేరు కాక ఏకం, ఒక్క దేహం అని దేవుడు చెప్పాడు. అంటే ఒక్క దేహంగా ఉన్న ఇరువురు, వారిరువురిక ఇద్దరు కాక ఒక్కటిగా ఉండాల్సిన వారే ఎవరికి వారే విడిపోతాము, ఈ బంధాలను మేము తెంచుకుంటాము అని అనుకోవడానికి గల కారణం కేవలం దేవుని మనస్సు ఈ మానవ జాతికి అర్థం కాకపోవటం. మన పూర్వీకులైన వాళ్ళు ఈ విడాకుల వ్యవస్థను ఆచరించినట్లుగా మనకేమీ కనబడవు. ఎందుకంటే వారే విడిపోతే ఈ పాటికి భారతదేశం అల్లకల్లోలం అయిపోయేది. అన్నిటినీ ఓర్చుకొని భర్త చెడ్డవాడైనా, వ్యసనాలు కలిగిన వాడైనా సహిస్తూ కేవలం కుటుంబం కోసం, బిడ్డల కోసం జీవితాన్ని వెళ్ళబుచ్చిన ఎందరో ఆదర్శవంతులైన తల్లులు ఉన్న దేశం ఇది. అందుకే ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో కుటుంబ వ్యవస్థ అంటూ బాగుంటుంది అని ఏ దేశాన్ని చూపించినా ఆ దేశంలో మొదటి నిలిచేది భారతదేశమే. అంటే భారతీయులుగా మనకున్న ఈ కుటుంబ వ్యవస్థలో వేరుగా ఉన్న మనుషుల మధ్య ఏర్పడిన బంధం ఏంటా బంధం? ఏదో ఒక తాడుతో కట్టిన బంధం కాదు, ఒక ఉంగరంతో ఇచ్చిన బంధం కాదు. కానీ వారు ఇరువురు ఒక్కటిగా కలిసి ఉండే ఏకదేహంగా మారిపోయిన బంధం. ఏమండి? నీరు వేరుగా, పాలు వేరుగా ఉన్నప్పుడు అవి రెండు వేరు వేరు. కానీ ఎప్పుడైతే పాలు నీళ్లు కలిశాయో ఇక అందులో వేరు అని చెప్పడానికి లేదు, అవన్నీ పాలే. అలా పెద్దలు కూడా అనేవారు, మీ జీవితాలు పాలు నీళ్లులా కలిసి ఉండాలి అని. మరి ఈరోజు మన దేశంలో కూడా పాశ్చాత్య వ్యవస్థను చూచి వారు దాన్ని అవలంబించాలి అని అనుకుంటున్నారు. అంటే దానికి కోర్టులు కూడా అనుమతి ఇస్తున్నాయి అంటే కారణం ఏంటి? ఏమండి? ఏ జీవులలోనూ, ఏ జంతువులలోనూ లేని వ్యవస్థ ఏంటి ఈ వివాహ వ్యవస్థ. కలిసి ఉండే వ్యవస్థ. పిల్ల కన్నంత వరకే పక్షి అయినా, జంతువు అయినా ఆ బిడ్డను చూసుకోవడానికి కొంతవరకు ఉంటుందంతే. ఆ తరువాత ఏ జీవిదారి ఆ జీవిదే. తమకు నచ్చిన బాటలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది నేను కన్నది, దీన్ని నేను చూసుకోవాలి, ఇది నేను బాధ్యత కలిగినది అని ఉండవు. అది చిన్ననాడే, ప్రారంభంలోనే అలా ఉన్నాయి. అంటే దేవుడు అలా ఉంచడానికి గల కారణం ఆ జాతి విస్తరించాలి అనే ఆలోచనతో తమ తమ జాతులను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం, ప్రారంభ ప్రయత్నం. ఆ తర్వాత వేటి మార్గం వాటిదే. అలా చేయలేదు మనుషులను. కేవలం భూమి మీద మనుష్యులుగా విస్తరించండి అని చెప్పడానికి దేవుడు వాళ్ళిద్దరి మధ్యన ఒక విడిపోలేని ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. అంటే మీరు ఎప్పటికీ కలిసి ఉండాలి. ఏమండి? మీరు ఎప్పటికీ కలిసి ఉండాలి అనే బంధాన్ని ఏర్పాటు చేశాడు. మీరిరువురు కూడా ఫలించండి, అభివృద్ధి పొంది మీ ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేయండి అని నూతనంగా జతపరచబడిన ఏ జంటనైనా దేవుడు కోరుకుంటున్నాడు. ఆశీర్వదించి వారికి గర్భఫలాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మరి దేవుని యొక్క ఉద్దేశానికి ఈరోజు సమాజంలో జరుగుతున్న దానికి చూస్తే చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఏమండి? కొన్ని సందర్భాల్లో విన్నప్పుడు, ఏమండి మీ భార్య లేదా అని ఒక వ్యక్తిని గురించి అడుగుతున్నప్పుడు ఆయన బాధతో చెప్పిన సమాధానం ఏంటంటే తెలిసింది. ఈ మధ్య నేను విన్నది, మా భార్య ఎవరితోనూ వెళ్ళిపోయిందండి. మరి పిల్లలు నా దగ్గరే ఉన్నారండి. చూసారా?
ఇండియా, తెలుగు రాష్ట్రంలో క్రైస్తవుడు చెప్పిన సమాధానం ఇది. హ్మ్. ఏమండి? అలాగే భర్తల విషయంలో, ఏమ్మా మీ భర్త లేడా? లేడండి. అంటే చనిపోయాడా? లేదండి. నన్ను విడిచి వెళ్ళిపోయాడండి. మరి పిల్లలు? లేదండి, తన మార్గాన్ని చూసుకున్నాడు, పిల్లలు నేనే సాకుతున్నానండి అని క్రైస్తవుల్లో చెప్పేవాళ్ళు లేరా? మీకు తెలుసు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని. అంటే లోకానికి దేవుని వాక్యమే చట్టం, శాసనమై ఉండి మంచి ఎలా బ్రతకాలో అనేది దేవుడు నిర్దేశించినా ఆ నిర్దేశించిన మంచిని మనిషి పాటించటం లేదు. పైగా నేను క్రైస్తవుణ్ణి, బైబిల్ చదువుతున్నాను, బైబిల్ యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకునే వారు సైతం తమ భార్యలను విడనాడాలనుకునేవాళ్ళు, తమ భర్తలను విడిచి పోవాలి అనుకునేవాళ్ళు, బంధాన్ని తెంచుకోవాలి అనుకునేవాళ్ళు లేరా? ఏమనంటే కారణాలు చెబుతారు. ఏమండి? ఎందుకమ్మా నీ భర్తను వద్దనుకుంటున్నావు? చాలా కారణాలు చెప్తారు. కొందరేమో వాడు చెడ్డోడని, వాడు వ్యసనపరుడని, వాడు సైకో అని, ఒకటి కాదండి, కారణాలు చెప్తారు. ఇలా ఇరువురిని అడిగితే ఇరువురు కూడా పలు రకాల కారణాలు చెబుతారు తమ విడిపోవడానికి కారణం. మరి కలుసుకోవడానికి ఆలోచన లేదా? ఎంపిక చేసుకున్నప్పుడు ఆలోచన లేదా? ఎంపిక చేసుకున్నప్పుడు ఇంతగా ఆలోచించని వాళ్ళు విడిపోయేసరికి ఎన్నో కారణాలు చెప్పుకుంటూ తప్పించుకోవాలి అనుకుంటారు. ఇక బైబిల్ అలాంటి వాళ్ళని గురించి ఏమని శాసించిందో అది మీకు తెలుసు, క్రొత్తగా నేను చెప్పవలసిన పని లేదు. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చదువుకొని ముందుకు వెళదాం. 7వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 27, 28. భార్యకు భద్రువై ఉంటివా, విడుదల కోరవద్దు. కోరుకున్నావా భార్యని? తాళిగట్టావా? ఇక ఆమె వద్దు అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. అదే విడుదల కోరవద్దు. భార్య లేకుండా విడిగా ఒంటరిగా ఉన్నావా? పెళ్ళి 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 అని వివాహాన్ని కోరుకోవద్దు. ఏమండి? అంటే సోలో లైఫే బెటర్ అంటారా? దేవుడు చెప్తున్నాడు అది. నువ్వు సోలోగా ఉండాలనుకుంటావా? ఉండు. లేదు జంటగా మారాలనుకుంటావా? ఇలాగైనా ఉండు, కానీ విడిపోవద్దు. ఏమండి? దేవుడు ముందుగా హెచ్చరించాడు, ఒకవేళ మీరు వివాహం అనే బంధంలో ఒంటరిగా నీవు జంటగా నువ్వు మారాలి అనుకుని వివాహాన్ని చేసుకుంటే, చదువుతా 28వ వచనంలో, ఆయనను నీవు పెండ్లి చేసుకును పాపము లేదు, కన్యక పెండ్లి చేసుకును ఆమెకు పాపము లేదు. అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. చెప్పేశాడు భవిష్యత్తు. పెళ్లి చేసుకోవాలని తహతహలాడేవాళ్ళు, తాపత్రయపడేవాళ్ళు గురించి ముందుగా హెచ్చరిస్తున్నాడు. ఇక జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేము. వివాహం జరిగిన వాళ్ళకి అందులో ఉన్న సమస్యలు ఏంటో, ఇబ్బందులు ఏంటో, కష్టాలేంటో తెలుసు. కానీ ముడి పడక ముందు ఇంకా నీకు అవకాశం ఉంది. దేనికోసం? ఏమని? అవి మీకు కలుగకుండవలనని కోరుచున్నాను, శరీర సంబంధమైన శ్రమలు. అంటే భార్యాభర్తలు ఇరువురికి కలిగేవేంటి? శరీర సంబంధమైన శ్రమలు. శ్రమ అంటున్నాడు చూడండి, కష్టం, బాధ కలుగుతుంది. ఏంటంటే పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా అమ్మాయికి మనశ్శాంతి లేదంటే కష్టం, శ్రమ. ఏమండి? ఒక తండ్రి అంటున్నాడు, ఏంటోనంటే వివాహం చేసినప్పటి నుంచి మా అమ్మాయికి సంతోషం లేదండి. ఏం బైబిల్ ఈ మాట తెలీదా? ఏంటోనండి కోరుకున్నప్పటి నుంచి అమ్మాయి వాళ్ళకి మనశ్శాంతి లేదండి. పెళ్లి కుమారుడు అంటున్నాడు అనుకోండి, ఈ మాట తెలీదా? ముందే తెలుసుకోండి, దేవుడు రాయించాడు వేల సంవత్సరాల క్రితం. అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలుగుకుండాలని నేను కోరుకుంటున్నాను అని దేవుడు చెప్పాడు. మరి శ్రమలు కలుగుతాయని తెలిసినప్పుడు నువ్వు సిద్ధపడే ముందుకు అడుగేసావు. అడుగు వేసిన తర్వాత మళ్ళా వెనకడుగెందుకు?
మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళాలి అనుకుంటున్నావు? నిజానికి ఒక మనిషికి మరొక మనిషి సహకారం అవసరం. నిజమండి. దేవుడు ఎందుకు చేశాడు ఏదైనా తోటలో? భార్యాభర్తలనే ఇరువురిని ఎందుకు చేశాడు? ఈ బంధాన్ని దేవుడు ఎందుకు కలిపాడు అంటే, నాయనా నువ్వు ఒంటరిగా ఉన్నావయ్యా, నీకు సాటి అయిన సహకారం కావాలి, నీకు సహకారం కావాలి, నీకు సాటిగా అంటే నీకు దీటుగా, నీకు సమానంగా సహాయం అందించేది. ఒంటిగాను నువ్వు బ్రతకలేవయ్యా, సహకారి నీకు కావాలి. ఆ సహకారంతో నువ్వు జీవించాలి. అంటే తండ్రి మన గూర్చి మంచి ఆలోచించాడంటే అవును, మంచి ఆలోచించాడు. మరి సహకారిని కోరుకున్నప్పుడు కష్టాలు కామన్, సర్వసాధారణం. వచ్చిన ఇబ్బందులకో, కష్టాలకో, శ్రమలకో నువ్వు కష్టపడిపోయి నాకు ఈ వివాహం వద్దు అని చేతులెత్తేస్తే ఎలా? ఇక నేను కాపురం చేయలేను అని నువ్వు అనుకుంటే ఎలా? అయితే మరి చెడ్డవాడైనా చేయమంటారా? మార్చుకో. భార్య చెడ్డదైనా, భర్త చెడ్డవాడైనా బైబిల్ చెప్పినది ఏంటంటే మార్చుకో. విడిపోయే అవకాశం బైబిల్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే మీరు నా పని కోసం మీ ఇద్దరూ ఒక్కటిగా మారారు. అది వివాహం యొక్క ఉద్దేశం దేవుడు రాయించింది. ఏనండి? మరి అలాంటప్పుడు ఆ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో విడిగా ఉన్న ఇద్దరు ఒక బంధంగా ఏర్పడిన తరువాత ఈ బంధాన్ని ఏం చేయాలి అనుకుంటున్నావు? అంత సునాయాసంగా తెంచేసుకుందాం అనుకుంటున్నావా? లేదా కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చి మేము ఇద్దరు విడిపోయామండి అని ధైర్యంగా చెప్పుకుందాం అనుకుంటున్నారా? క్రైస్తవులారా, అది మీకు లేదు. క్రైస్తవులకు అవకాశము లేదు. ఉంటే ఒంటిగానైనా నువ్వు ఉండాలి తప్ప విడాకులు ఇచ్చిన తర్వాత నేను వివాహం చేసుకునే అవకాశం భార్యలకు లేదు, భర్తలకు లేదు. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని జతపరిచింది ఆయన కోసం. ఆయన సంకల్పం నెరవేరడం కోసం మనల్ని కలిపాడు. స్త్రీ పురుషులను కలిపాడు. దేవుడు చేశాడు. నిజానికి వారి వల్ల కలిగే ఓదార్పు, సంతోషం లేదా? ఎందుకు లేదండి. శ్రమని ఒక పక్కే మనం ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళ వల్ల కలిగే మేలులు. అందుకే భార్య దొరికిన వానికి ఏం దొరికినని బైబిల్లో చెప్పింది, రాయబడింది. మేలు. మేలేనా? కీడు కాదండి. వివాహం అన్నది కీడు కాదండి, మేలే, మంచిదే. ఆ మేలులో ఇబ్బందులు ఉంటాయి. ఆ మేలులో కలిసి ప్రయాణం చేయటంలో భారం ఉంటుంది. ఒకప్పుడు నువ్వు ఒంటరిగా బ్రతికేవాడివి, కానీ ఇప్పుడు నీ భార్యను పోషించాలి, ఆ తర్వాత పుట్టిన పిల్లలను పోషించాలి. వాళ్ళ చదువులు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ బాధ్యతలు మరి ఇవన్నీ పెరుగుతాయి. పిల్లలను కనుక్కుంటూ వెళ్ళిపోతుంటే కనొచ్చు ఎంతమందినైనా, నీ భార్య ఓపుకుంటే. ఏమండి? కానీ మరి పెంచటం, వాళ్ళని పోషించటం, ఇవన్నీ చేయటంలో శ్రమలు మీరు ఎదుర్కొంటారు. కానీ నిజానికి మీకు భార్య వల్ల దొరికే సంతోషం, ఏమండి, ఆనందం, దేవుడిచ్చిన వరం అది. హవ్వని దేవుడు సృజించి ఆదాముకు తెచ్చి ఇచ్చినప్పుడు ఆదాము సంతోషం కోసమే దేవుడు చేశాడండి. దేవుడు ఒక నిజాన్ని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే అవ్వను చేసి ఇచ్చాడో ఆదాము నన్ను కూడా విడిచి వెళ్ళిపోతాడు అనే ఒక నిజాన్ని దేవుడు ఈ ప్రపంచానికి చెప్పాడు. అందుకే ప్రారంభంలోనే ఈ మాట చెప్పేశాడు ఆయన. ఏమని? పురుషుడు తన తల్లిని, తండ్రిని విడిచిపెడతాడు, భార్యని హత్తుకుంటాడు. అప్పటి వరకు తల్లి చుట్టూ తిరిగిన కొడుకు, తండ్రిని కావాలని ప్రేమించిన కొడుకు ఎప్పుడైతే వివాహం జరిగిందో ఎవరిని కోరుకుంటాడు? ఏమండి, ఎవరిని కోరుకుంటాడు? ఆదికాండం 2:24. కాబట్టి పురుషుడు తన తల్లిని, తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. భార్యను హత్తుకుపోతాడటండి. ఎందుకంటే వాళ్ళిద్దరు కారు, వన్ బాడీ, ఒక శరీరం. ఒక శరీరాన్ని ఎలా మొక్కలు చేస్తారు చెప్పండి? ఏమండి? ఎక్కడికైనా వెళ్ళి కోర్టులో నిలబడి ఏమండి నన్ను 2 ముక్కలు చేయండి అంటే
ఏ జడ్జి మీకు జడ్జిమెంట్ ఇస్తాడు చెప్పండి? ఒరే ఈయన్ని తీసుకెళ్ళి 2 ముక్కలు చేయండి అంటాడా? ఆ? చెప్పడు. ఎందుకంటే చేస్తే నువ్వు చచ్చిపోతావు. చేయటం అనేది సమంజసమైనది కాదు. ఎందుకంటే నీ బాడీని 2 ముక్కలుగా కోస్తూ నువ్వు బతకవయ్యా. అందరూ కలిసి ఉండాలి నువ్వు. అందుకు దేవుడు ఏమన్నాడు? మీరిద్దరూ ఇద్దరు కాక ఏక శరీరం. మరి ఏక శరీరాన్ని ఎలా విడదీయాలని నువ్వు అనుకుంటున్నావు? విడిపోవాలని ఎలా అనుకుంటున్నావు? ఈరోజు కామన్ అయిపోయిందండి. ఏంటి? భర్తతో గొడవ పడడం, భార్యలతో గొడవ పడడం, చీటికి మాటికి అల్లర్లు చేసుకోవటం, పుట్టింట్లకి వెళ్ళిపోవటం, భర్తను విడిచిపెట్టి భార్య వెళ్ళడం, భార్యని ఇంట్లో విడిచిపెట్టేసి గాలికి వదిలేసి భర్త పోవటం, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నాయి. అంటే బాధ్యత లేదా? నీవు ఏకదేహం అన్నప్పుడు నీ శరీరం మీద బాధ్యత లేదా? నీ శరీరానికి రోజు స్నానం చేస్తావు, బట్టలు వేస్తావు, తలదువ్వుతావు, పౌడర్ రాస్తావు, అత్తర పోస్తావు, భోజనం పెడతావు, ఎంత ఖర్చు చేస్తావు దానికి? మరి నీ భార్య కూడా ఏకదేహం, నీలో పార్ట్ ఆవిడ. ఖర్చు పెట్టవా? ఏమండి? ఖర్చు పెట్టవా? ఏమండి భార్యలకి ఎందుకంటే ఖర్చు పెట్టాలి, అంతా దేవుడికే ఖర్చు పెట్టాలి అండి అంటారా? దేవుడికే ఖర్చు పెట్టాలి అన్నాడు పెళ్లి చేసుకోకుండా ఉండు పౌల్లా. లేదు పెళ్లి చేసుకున్నావా, భార్య ఖర్చు పెట్టాలి. నేను చీరలు కొనండి, మంచి భోజనం పెట్టనండి, కనీస అర్హతలు నేను చూడనండి. అదేంటి? ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత భర్త కష్టపడాలి, నువ్వు శ్రమపడి ఆమెను పోషించాలి. ఏమండి? చాపేసేసి చాప మీద పడుకో అంటే ఏం కనీసం మంచం కూడా నువ్వు కొనలేవా? పట్టుపరుపు కొనమని ఆవిడ అడగకపోవచ్చు, కానీ నువ్వు ఆమె పట్ల చేయవలసిన కనీస ధర్మం. ఆకలేస్తుందండి, నీళ్లు తాగే ఈ చెంబుతో అంటావా? కట్టుకొని నువ్వు ఎందుకున్నావు? అంటే నీ కట్టుకున్న బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు నువ్వు నెరవేర్చాలి. ఎందుకంటే ఆమె నీ శరీరం కదా, నీ భాగం కదా. మరి ఏ విధంగా నువ్వు భాగాన్ని విడిచిపెట్టేయాలి అని నువ్వు అనుకుంటున్నావు? ఏమండి? ఏ విధంగా నువ్వు విడిచిపెట్టాలి అనుకుంటున్నావు? దేవుని పిల్లలారా, నిజంగా ఇస్సాకు విషయాన్ని ఆలోచిస్తే, ఇస్సాకు మీకు తెలుసు కదండి, ఇస్సాకు అబ్రహాముకి వాగ్దాన పుత్రుడు. అలాంటి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు పాపం చాలా ప్రేమించుంటాడు శారాని, తల్లి కదండి. శారా చచ్చిపోయింది. చచ్చిపోగానే చాలా బాధలో ఉన్నాడటండి ఇస్సాకు. అయ్యో నేను దిక్కులేనని అయిపోయానండి అని. అవునండి, ఎవరైనా తల్లులు కోల్పోయినప్పుడు, ప్రేమించిన వాళ్ళని కోల్పోయినప్పుడు చాలా మనోదుఖంతో ఉంటారు. సొంత వాళ్ళని కావాలనుకున్న వాళ్ళు దూరం అయిపోయినప్పుడు మనోదుఖంతో ఉంటారు. అలా దుఃఖంతో ఉన్నప్పుడు అండి ఇస్సాకు, ఏమండి, ఇస్సాకు విషయంలో ఏం జరిగిందో తెలుసా అండి? బైబిల్ తెరిచి చూద్దామా? ఆదికాండం 24వ అధ్యాయం 6:67 చూడండి. అబ్రహాము తన కొడుకును చూశాడు. ఏంటి నా కొడుకు ఇలాగా? నా కొడుకు బాధలో ఉన్నాడు. ఏంటి? అమ్మను కోల్పోయాడు. వాడికి నేను అమ్మను తిరిగి తీసుకెళ్ళలేను. మరి ఏం చేయాలి? సరే, వెంటనే కబురు పెట్టాడు. యాజకుని ఎలియాజను పంపించాడు, ఇంటి పెద్దని. వెళ్ళు మా బంధువుల అమ్మ ఎందుకు తీసుకురా అన్నాడు. నిజంగా వెళ్ళగానే రెబ్కా ఎంత గొప్పదో మీకు తెలుసు, ఎంత పనిమంతురాలో మీకు తెలుసు. కష్టపడి ఒంటెలకు చేది నీళ్లు పెట్టిందండి నూతిలో నుంచి, అలసిపోకుండా. అలాంటిది అమ్మ నిన్ను ఇంటికి తీసుకెళ్తానమ్మా, ఇస్సాకుకు భారీగా చేద్దాం అనుకొని అబ్రహాం గారు పంపించారు. అనగానే మారు మాట్లాడకుండా అన్నీ సర్దేసుకుందండి. అప్పటి వరకు తల్లిదండ్రులతో ఉన్న రెబకా మాత్రం ఆవిడ కూడా రెడీ అయిపోయిందండి. నేను వెళ్ళను బాబు, ఇదేడు కొత్తగా వచ్చేసారు, నన్ను మా అమ్మ నాన్న నుంచి దూరం చేయకండి అందా రెబకా. సిద్ధపడిపోయిందండి, వెళ్ళిపోయిందండి. ఎలియాజరుతో వెళ్ళిపోయిందండి. వెళ్ళగానే ఏం జరిగింది? ఆదికాండం 24:67 ఇస్సాకు తల్లి అని శారా గుడారంలోకి ఆమెను తీసుకొని పోయాను. ఏంటి మనలా పక్కూరా ఏంటి? అల్లుడి గారిని ఇలా పిల్లగానే ఒక గంటలో వచ్చేస్తారండి, లేదంటే ఒక పావు గంటలో వచ్చేస్తారండి, లేదంటే ఒక రోజులో వచ్చేస్తారండి. దూరాలు, రోజులు ప్రయాణం చేసే దూరాలు. అంత దూరం ఆవిడ ఆ రోజు ప్రయాణ సౌకర్యాలు లేనప్పుడు
ప్రయాణం చేసి సొంత ఇంటిని విడిచిపెట్టి అబ్రహాం గారి దగ్గరికి వచ్చి కొడుకు అయిన ఇస్సాకుతో కాపురం చేయడానికి సిద్ధపడిందండి ఆ తల్లి. ఏమండి, ఇస్సాకు తల్లి అని శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయినట్లు అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. దేవుడు చెప్పిన మాట. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందును. అమ్మను మర్చిపోయాడట. ఇస్సాకు ఏమైంది? దుఃఖ నివారణ అంటే ఏంటంటే ఇక శారా లేదు అనే బాధను తీర్చేసిందటండి. అంటే తల్లి స్థానాన్ని భర్తీ చేసేసింది. ఒక తల్లి కుమారుని ఎన్ని రకాలుగా చూసుకుంటుందో ఆ స్థానం అంతటినీ కూడా రెబ్కా ఫుల్ఫిల్ చేసేసింది, పూర్తి చేసేసింది, నింపేసింది. అవునా? అవునండి. అంటే తల్లిని రీప్లేస్ చేయగలిగే ఒకే ఒక ప్రపంచంలోని అర్హత కలిగినది స్త్రీ అండి. మీ కాబోయే భార్య, లేదా మీరు పరిగ్రహించిన భార్య, మీ ఆలనా పాలన చూసుకునే భార్య, మీ మంచి చెడ్డలు, మీ యోగక్షేమాన్ని ఆలోచించే భార్య. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు కన్న తల్లి. ఏ తల్లి కడుపులో నుంచి అయితే మనం వచ్చామో ఆ కన్న తల్లి ఎంత మమకారాన్ని, ప్రేమని చూపిస్తుందో అలాంటి మమకారాన్ని ఇచ్చే మరలా మరొక స్త్రీయే నీ వివాహం చేసుకుని నీ భార్య. నీ బాధను పంచుకునేది, నీ కష్టాన్ని పంచుకునేది బంధం అండి. దేవుడు ఏర్పాటు చేసిన బంధం. కానీ ఎంతమంది భార్యలు ఇది గమనించగలుగుతున్నారు? చాలామంది భర్తల కోసం ఆలోచించరండి. ఏమ్మా మీ భర్త సంగతి మరి ఇన్ని రోజులైంది కదా, అతను ఏం తింటున్నాడు? పర్లేదులేండి, ఏదో ఒకటి తింటాడు, ఎక్కడో దగ్గర ఉంటాడులేండి. భార్య భర్తల విషయం అసలు శ్రద్ధ ఉండదండి వాళ్ళకి. అంటే వాళ్ళ కన్నవారిపైన, ఇంటివారిపైన, రక్త సంబంధులపైన ఉన్న ఇంట్రెస్ట్ భర్తలపైన చూపించరు వాళ్ళు. స్త్రీలారా, అలా చేయకండి. మీ భర్తలకు మీరే తల్లులు. వాళ్ళు ఏ దుఃఖ నివారణ పొందాలని, ఏ బాధను పంచుకోవాలని ఎవరితో చెప్పుకుంటాడు? స్నేహితులు తర్వాత. అంతకన్నా ముఖ్యంగా చేరదీసేది ఒక తల్లిలా భార్య మాత్రమే. బంధం అలాంటిది. ఇది మనుషులు ఏర్పాటు చేసిన బంధం కాదు. అది దేవుడు స్త్రీగా పురుషునిగా సృష్టించి ఇద్దరి మధ్యన ఈ వివాహం అనే వ్యవస్థను సృజించి జతపరిచాడు. అంటే ఏంటి? కలిపాడు. నీకు సాటి అయిన సహాయం నాన్న ఆమె. ఒకవేళ నువ్వు ఆదరించడంలో లోటు చేశావో ఆ మగవాడి బ్రతుకు అల్లకల్లోలం అయిపోతుంది. జాగ్రత్త. అంటే ఒక పురుషుని బ్రతుకును కాపాడడానికి, భూమి మీదకి తీసుకొని రావడానికి ఒక స్త్రీమూర్తిగా తల్లి ఎలాగైతే ప్రధానమైన పాత్ర పోషించిందో జాగ్రత్తగా వినండి. ఎవరైనా పురుషులు భూమి మీదకి రావాలన్నా, స్త్రీలు రావాలన్నా ఎవరు కనాలి? స్త్రీయే కనాలి. పురుషుడికి లేదు ఆ హక్కు. ఏమండి? ఆ కనే గొప్ప వరం దేవుడు స్త్రీమూర్తులుగా ఇచ్చాడండి. నిన్ను కన్నాడు, నిన్ను కని భూమి మీదకి పంపించింది, పురుషుణ్ణి కూడా కని. చివరికి దేవుడు పుట్టడానికి కూడా, యేసుప్రభు రక్షకుడు, జగద్రక్షకుడు పుట్టడానికి కూడా ఎవరు కారణమయ్యారు? మరియమ్మే. మరియమ్మ లేకుండా యేసుప్రభు ఏదో దైవాంశ సంభూతుల్లాగా ఆకాశం నుంచి నేల మీద పడలేదు, ఊడిపడలేదు. ఆయన రావడానికి అవకాశం లేదు. రావాలి అంటే వెతుక్కుంటూ, స్త్రీని వెతుక్కుంటూ ఆ స్త్రీలో నుంచి వచ్చాడు ఆయన. అంటే నేను అందుకే మాట్లాడాను ఏమని, విశ్వ సృష్టి లయకారకురాలే స్వర్గలోక జయకారకురాలా అని మాట్లాడానండి. అంటే స్త్రీల సమాజంలో మాట్లాడాను, అది ఇంకా పబ్లిక్ అవ్వలేదు. అది అంటే స్వర్గలోక జయకారకురాలు. ఈరోజు మనమంతా స్వర్గానికి వెళ్ళడానికి కారణం యేసుప్రభు అయితే ఆ యేసుప్రభుకి జన్మనిచ్చింది ఎవరు? స్త్రీయే. ఆ స్త్రీ ద్వారానే రక్షణ అందరికీ ప్రపంచంలో. అంటే అంత గొప్ప ప్రధానమైన పాత్ర వహించేది స్త్రీ. అమ్మ, భార్యగా నీకు అంత పాత్ర ఉంది. నీ భర్త ఏళ్లను నిర్లక్ష్యం చెయ్యకు. నిజం, చెయ్యకు. ఒకవేళ నీ భర్తను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఒక ఉదాహరణ బైబిల్లో ఉందండి. సంసోను మీ అందరికీ తెలుసు. మహాబలవంతుడు. ప్రేమించాడు ఒక ఆమెని. ఫిలిస్తీన్లోనే ఒక ఆమెను ప్రేమించాడు. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మ నాన్న నాకు ఆమె నచ్చిందయ్యా, నాకు కావాలి ఆమె. అదేంట్రా, పరాయి స్త్రీ, ఇశ్రాయేలీయులు కాదు. ఏమో నాన్న, నాకు చాలా ఇష్టం అయిపోయింది ఆమె, నేను లవ్ చేస్తున్నాను ఆవిడని. సరే సరే మొత్తానికి మాట్లాడుకున్నారు. ఏమండి, ప్రదానం చేసుకున్నారు.
అంతా జరిగింది. అవునా? ప్రదానం జరిగింది. ఆ ప్రదానంలోనే విందు చేయడం, ఏమండి, ఆ విందులోనే ఇతను పొడుపు కథ వేయటం. ఏంటి ఆ పొడుపు కథ? ఏమండి, సింహములు బలమైన దానిలో నుంచి తిండి వచ్చెను, తీపి వచ్చెను, తిని దానిలో నుంచి తిండి వచ్చెను అని. ఏమండి, ఫిలిస్తీన్లకి అడిగాడు ఆయన, పొడుపు కథ వేశాడు. అదే పండగ అంటే ప్రదానం చేయబడింది. భారీగా తన సొంత భారీగా చేసుకున్నాడు. కానీ ఈలోపు ఏం జరిగిందో తెలుసండి? ఒక ద్రోహం జరిగింది ఆయనకి. సంసోను గారికి ద్రోహం జరిగింది. ఏంటి ఆ ద్రోహం? ఏనానా ఒకసారి చూడండి ఇది. సంసోను గారికి ద్రోహం జరిగిందండి. ఏం ద్రోహం జరిగింది? ఏం ద్రోహం తెలుసా అండి? చూద్దాం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం నిజంగా 14, 15 అధ్యాయాల్లో దీనికి సంబంధించింది ఉంటుంది. పాపం తన భార్య దగ్గరికి వెళ్ళాడండి. తన భార్య దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం అండి. 6వ వచనం వరకు మనం చదువుదాం. ఓకే, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి. కొద్ది దినములైన తర్వాత గోధుమలు కోతకాలముల సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, భార్య చూడడానికి వచ్చాడు, నా భార్యను నేను చూడాలి, అంతఃపురంలో నా భార్య వద్దకు నేను పోదుననగా ఆమె తండ్రి లోపలికి వెళ్ళి, వెళ్ళని యొక్క నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివి కనుక నీ స్నేహితుని ఆమెకి ఇచ్చి తిని. ఏం చేశారంటే, భార్యను ఎవరికి ఇచ్చేసారట? కోపతాపాలు ఉంటాయండి. భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు ఉండవా? ఏమండి, ఒక కోపంతో భర్త ఒక మాట అంటాడు, లేదా భార్య అలుగుతుంది అనుకుంటారు. సర్వసాధారణం, సహజం అది. ఆ మాత్రం దానికే ఈడ బంధాన్ని విడగొట్టేస్తారా? విడిపోతారా? ఏం జరిగింది? ఆమె తండ్రి లోపలికి వెళ్ళనీక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించదు కనుక నీ స్నేహితుని ఆమెకి ఇచ్చేతను. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది, ఆమెకు ప్రతిగా నీకు ఉండవచ్చునని అని చిత్తగించుమనను. నీకు కావాలంటే ఆయన చెల్లిని ఇస్తాను, ఇంకొక దానికి పెళ్లి చేస్తాను. ఆవిడ అదేంటది? నా భార్యను తీసుకెళ్ళి ఇంకొకటి పెళ్లి చేసేయడం ఏంటి? కోపం వచ్చేసిందండి. ఏ భర్త సహించగలడు? అందులో ప్రేమించాడు. చెల్లిని కాదు ప్రేమించింది, రాహేల్లాగా యాకోబు విషయంలో ఆమెనే ప్రేమించాడు. ఆమెను ఇష్టపడ్డాడు, తల్లిదండ్రులు ఒప్పించాడు. పరాయి స్త్రీ అయినా, పరాయి జాతి స్త్రీ అయినా సరే ఒప్పుకున్నాడు. మనలో చెప్పుకోవాలని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఆడిది వాళ్ళకి. అంతగా ఇంట్రెస్ట్ పడి ఆయన ఇష్టపడితే, 6వ వచనం, ఫిలిస్తీయులు ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే చేసి ఉండేనని చెప్పిరి. కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. దీనివల్ల నరకం అయిపోయిందండి అతని జీవితం. ఒక విధంగా విరహం అంటే ప్రేమికుడు దూరం ఎడబాటును సహించలేకపోయాడు. ఏంటి, నేను ప్రేమించాను, ఇవన్నీ ఇష్టపడ్డాను, నాకు దూరం చేసేశారు. అప్పుడు పడిందండి మాయలో వేసుకుంది. ఎవరు? మాయలేడి దెలిల్లా. అందుకు కదా దాని చేతిలో పడ్డాడు. నిజంగా ఈ భార్యను దూరం చేయకుండా వీళ్ళు వివాహాన్ని నిలబెట్టి, నాయన మీరిద్దరూ అల్లుడు కుమార్తె సంతోషంగా ఉండండి నాయన, శత్రువులు ఏమైతే నీకేంటి, బాగా ఉండండి మీరు. మామెవరు నిర్ణయం తీసుకుని ఎవరికో ఇచ్చేయడానికి, పెళ్లి చేసేయడానికి? చాలా కోపపడి నక్కలను పట్టుకొని మొత్తం తగలబెట్టేశాడండి ఆయన. మరి ఇంకా హీరోయిజం ఏంటో మనకు తెలుసు. అంత కోపం, మొత్తం ఫిలిస్తీన్ల చైన్లన్నీ తగలబెట్టేశాడు. అలాంటిది ఆ బాధ నివారణ పొందడం కోసం ఇక అలా 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 వెళుతూ ఇదిగోండి దెలీలా చేతిలో పడ్డాడు. పడ్డాక ఏమైంది అతని జీవితం? మీకు తెలియంది కాదు కదా. ఇంత మహాబలా పరాక్రమవంతుడు కూడా తన బలవంతటినీ కూడా తనకున్న 7 జడల్లో ఉందన్న విషయాన్ని చెప్పేసి, జటలు పోయి, బలం పోయి, గానుగను తిప్పి, అంధుడుగా మారిపోయి చచ్చిపోయాడండి చివరికి. ఇదంతా దేనివల్ల? భార్య దూరం అవ్వటం వల్లనే. ఏమంటే ఆ రోజు భార్య, అదేంటండి మీరు నా మెడలో తాళి కట్టారు, 6 నూరైన మా నాన్న ఏమన్నా సరే నేను ఒప్పను, నేను మీకే భార్యని, పదండి మీతో ఎక్కడ తీసుకెళ్తే, మీరు పరాక్రమవంతులు, మీరు ఎంతమందిని వచ్చినా సరే చంపగలరు, మీరు కమా నేను వస్తానని ఎందుకు అనలేకపోయింది ఆవిడ?
వీరుని చూసి ఎందుకండి భయం? తప్పు చేసింది సంసోను భార్య, వివాహం చేసుకున్నాడు పద్ధతిగా. కానీ ఆమె చేసిన తప్పు భర్త విషయంలో, భర్త వెనక రాకపోవటం, తల్లిదండ్రులను సపోర్ట్ చేయటం. అంటే నీ నీ ఇంటి వాళ్ళు నీకు ఎక్కువైపోయారా? అవును, మా అమ్మాయి ఎక్కువ, మా నాన్నే ఎక్కువ. నాకు ఏమయ్యారు? నువ్వు ఎక్కువ అన్నందుకు చివరికి మీ తండ్రి చచ్చాడు, మీ తల్లి చచ్చింది, మీ ఇంటోళ్ళందరూ నీతో సహా చచ్చిపోయారు. అదే సంసోన్తో ఉంటే చావనిస్తాడు ఎవరినైనా. బలాఢ్యుడండి, మేక దవడతో 1000 మందిని చంపేశాడు. 1000 మందిని. గాడిద దవడతో. అలాంటిది అంటే జరిగిన వివాహ వ్యవస్థలో అతనికి జరిగిన ఒక అవమానం, ఒక ఇబ్బంది, ఒక తీరని లోటు భారీగా ఆమెను అర్థం చేసుకొని సంసోను వెనక నిలబడాల్సింది వదిలేసిందంతే. ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చివరికి జీవితం అంతా అల్లకల్లోలం అయిపోయింది. భార్యలారా, మీరు తీసుకునే ప్రతి తప్పుడు నిర్ణయం, రాంగ్ స్టెప్, అది టోటల్గా మీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది. నాకేంటి పర్లేదు, నా భర్త వీడు వదిలేశాడు, నేను హ్యాపీగా మా తల్లిదండ్రులతో ఉండొచ్చు అనుకున్నావా? ఉండలేవు. ఉండాను అని అనుకుంటున్నావు నువ్వు. తరువాత ఎదురయ్యే కష్టాలు, శ్రమలు ఎంతంత కాదు. ఎందుకంటే తెలుసా, నీ మీద కాన్సన్ట్రేట్ చేసేది దేవుడు, నీ మీద పగ పట్టేది దేవుడు. పగ అంటాను నేను. ఎందుకంటే నువ్వు అన్యాయం చేసి ఊరుకుంటాడా? నిన్ను భారీగా ఇచ్చినందుకు తన కొడుకు ద్రోహం చేస్తే నీకోసం ఊరుకుంటాడా? లేదంటే నీకు భారీగా ద్రోహం చేస్తే తన కొడుకును ఊరుకుంటాడా? ఎవరిని ఊరుకోడు. అనడానికి సాక్ష్యం ఏంటి? మలాకి. ఏమండి, మలాకీలో ఆ మాటను చూస్తే చూడండి ఒకసారి. ఆ మాట ఏమంటున్నాడు? మలాకీ గ్రంథంలో, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15-16. కొంచెముగా నేను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఎలాగూ చేయలేదు. 14 నుంచి కూడా చదువుదాం. యవన కాలమందు నువ్వు పెండ్లు చేసుకునినా అన్యాయముగా వదిలేసావే. ఏం పోయే కాలం రా, నీకు భార్యను వదిలేసావు నువ్వు. అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్యే కదా అంటున్నాడు. అని ఇంకేమంటున్నాడు? కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారిలో ఎవరినూ అలాగూ చేయలేదే. నాకు దైవాత్మ ఉందా? నువ్వు దేవుని భక్తుడువా? నువ్వు నిజంగా నన్ను నమ్మినవాడువేనా? నువ్వు క్రైస్తవుడువేనా? క్రైస్తవుడినైతే వరే భార్యని ఎలారా విడిచిపెట్టేయగలవు నువ్వు? ఎలా నువ్వు దైవాత్మ కలిగిన వాడవని చెప్తున్నావు? నేను భక్తుడిని అంటున్నావు, ఆరాధనకు వెళుతున్నాను అంటున్నావు, లేదా ప్రసంగికుడిని అంటున్నావు, నేను పెద్ద నాయకుడిని అంటున్నావు. నీ భార్యను విడనాడిన వాడు నువ్వు నాయకుడివి కావు, నువ్వు ప్రసంగికుడివి కావు, నువ్వు భక్తుడివి కావు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా ఆపోజిట్ బోన్లో ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు? దేవుడు. కొంచెముగా దైవాత్మ నొందిన వారిలో ఎవరును అలాగూ చేయలేదు. ఒకరు చేసినను ఏమి జరిగను? యవన కాలంలో పెండ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకండి. భర్తలతో చెప్తున్నాడు, రే మీ భార్యలకు అన్యాయం చేయకండి రా నాయన, అన్యాయం చేయకండి. తండ్రి చెబుతున్నాడు, ఉండకండి, విశ్వాసఘాతులుగా ఉండకండి. 16, భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియ. ఎవరైనా భార్యను వదిలేశారని చెబితే ఆయన చూస్తాడు. దేవుడు ఎలా చూస్తాడు? దేవుడి దగ్గరికి వచ్చి, ఏది నాయన కోడలమ్మ ఏదని దేవుడి దగ్గరికి వచ్చి అడిగాడు అనుకోండి కొడుకు, వదిలేశాను ప్రభు అంటే, ఛీ సిగ్గులేనోడా, ఏ మొహం పెట్టుకుని వచ్చావు నా దగ్గరికి? అసహ్యం అంటే అదే కదండి. అంటే భార్యల్ని విడిచిపెట్టే భర్తల్ని దేవుడు అసహించుకుంటే, మరి భర్తల్ని విడిచిపెట్టే భార్యని చూసి ముద్దేస్తున్నావు దగ్గర ముద్దు పెడతానంటాడు దేవుడు. సేమ్ వైస్ వర్స, ఒకటేనండి. భార్యలు విడిచిపెట్టే భర్తల మీద ఎంతైతే దేవుడికి చిరాకు, అసహ్యమో, భర్తలను విడిచిపెట్టే భార్యలన్నా దేవుడికి అసహ్యం, కోపం, చిరాకు. నీ బ్రతుకులు ఏ మంచి జరగాలన్నా కారణం మనుషులు కారు, దేవుడు. ఒక్కసారిగా దేవుడు తలుచుకుంటే మీ కుటుంబ వ్యవస్థ అంతా తలకిందులైపోద్ది. నువ్వు ఊహించను నీ కుటుంబంలో జరిగిపోతావు. ఏమనుకుంటున్నావు? పర్లేదులే, భర్త వదిలేస్తే వదిలేశాడు, నేను హ్యాపీగా నా తల్లిదండ్రులతో పాటు ఉంటాను, నా బంధువులతో నేను ఉంటాను అని అనుకుంటున్నావేమో. లేదా నువ్వు అనుకున్నావే, నా భార్యని విడిచిపెట్టినా పర్లేదు, ఇక్కడ నాకు అన్ని సుఖాలు జరుగుతున్నాయి, నాకు ఏ లోటు లేదు, అది ఎలా పోతే నాకేంటి అని అనుకొని దుష్టత్వంతో విర్రవీగిపోయి చాలామంది భర్తలు కూడా ఉన్నారు సమాజంలో. వాళ్ళకి దేవుడు అసహ్యుడు. దేవుడికి వాళ్ళని చూస్తే ఏటట?
నాకు అసహ్యమైన క్రియ. మరి ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా చెప్పుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుండుడి. ఏమంటున్నాడండి? విశ్వాసఘాతకులు కావద్దు, నమ్మక ద్రోహం చేయకండి, అన్యాయంగా వాళ్ళని విడిచిపెట్టకండి, తప్పు చేయకండి, అలాంటి తప్పు అని భార్యలతో చెబుతున్నాడు, భర్తలతో దేవుడు చెబుతున్నాడు. ఏదో మలాఖీ గ్రంథంలో పురుషులతో ఉన్నాడు కదా, పురుషుల కోసం ఎందుకు చెప్తున్నాడు? ఎక్కువ వదిలేసి వీళ్ళేది కాబట్టి. ఎందుకంటే నేను మగాడిని, నేను మీసం ఉన్నోడిని, ఏమంటే నాకు 2 కొమ్ములు ఎక్కువ ఉన్నాయి అని గర్విష్ఠులుగా మగవాళ్లే ఉంటారు ఎక్కువగా. తొందరగా భార్యలు ఎవరు విడిచిపెట్టారండి? ముందు విడిచిపెట్టడానికి మొదటి అడుగు వేసేవాడు ఎవడంటే మగాడే. అందుకే మగాళ్ళని ఉద్దేశించి దేవుడు చెప్పాడు, ఏదైనా మీ ఇద్దరు ఒకటిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నప్పుడు ఏ ఒక్కరు దాన్ని విడిచిపెట్టినా మీరు నాకు అసహ్యం రా, మీరంటే నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. మరి అసహ్యించుకునే వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ప్రార్థనకు వచ్చి దేవుడా అని ప్రార్థన చేస్తున్నావు? నీకు ఇబ్బంది కలిగితే దేవుడా నాకు రోగం ఉంది నాకు తీసేయని ఏ మొహం పెట్టుకొని అడుగుతావు దేవుడికి? నువ్వు ప్రార్థన చేసి దేవుడిని అడిగావు అనుకో, దేవుడు మెచ్చుకుంటాడా? ఆహా చూడండి, ఇల్లాలు గొప్ప ఇల్లాలండి, భర్తను వదిలేసి వచ్చేసిందండి, ప్రార్థన చేస్తుందండి అని అంటే దేవుడు ఏమనుకుంటాడు? మీకు మేలు చేస్తాడా? అదిగోండి వచ్చేసాడు భర్త, భార్యనేమో గాలికి వదిలేశాడు, పిల్లల్నేమో గాలికి వదిలేశాడు, మంచి చెడ్డలు చూడకుండా నా సన్నిధికి మాత్రం వచ్చేసాడండి. వచ్చేసాడు, బైబిల్ పట్టుకొని కూర్చున్నాడు, మోకాళ్ళు వేశాడు. ఇదేంటి ప్రసంగం చేస్తాడు ఏంటి? పులిపేట మీదకి వెళ్ళి మెచ్చుకుంటాడు దేవుడు. నువ్వు ప్రజల మధ్య బిల్డప్ ఇవ్వచ్చు, ఏమని? నాకు ఫాలోయింగ్ ఉంది, నేను గొప్పోడిని. ఎందుకంటే నేను వెంబడించే గొర్రెలు ఉంటారు, మరి నేను వెంబడించే కొంతమంది ఉంటారు గొర్రెలు, వాళ్ళకి బైబిల్ తెలియదు కదా. నిజముగా ఏమన్నాడంటే ఆ మాట చదివితే, దైవాత్మ కలిగిన వాడు. అసలు ఈ దైవాత్మ ఉందా? ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఏమ్మా నీ భర్తను వదిలేయడానికి అసలు ఈ దైవాత్మ ఉందా? చదవండి ఆ మాట. ఎంతమందికి అంటే అర్థమైంది బైబిల్? కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవ్వరు అసలు దేవుని ఆత్మ అంటూ నీకుంటే నీ భార్యను విడిచిపెట్టవు, నీ భర్తని విడిచిపెట్టవు. ఒక భార్య నా దగ్గరకు వచ్చి, నేను మీటింగ్కి వెళ్తే వాళ్ళ దగ్గర నా దగ్గరకు వచ్చి ఏడుస్తుందండి, పెద్దలను తీసుకొని, తన తండ్రిని మిగతా 2-3 పెద్దలను తీసుకొని వచ్చి, ఏమండి నా భర్త నన్ను విడిచిపెట్టేశాడండి. పోనీ సరే నన్ను విడిచిపెట్టేశాడండి, ఒక్కగానొక కొడుకండి, వాడికి కనీసం ఇప్పటివరకు ఒక జత బట్టలు కొనలేదండి, కనీసం వాడు ఏం తింటున్నాడు, ఎలా ఉంటున్నాడు నాకేం పెట్టనవసరం లేదు. కొడుకు కోసం ఎందుకండి ఆలోచించారు? వారసుడే కదండి, అతని రక్తం పంచుకుని పుట్టినోడే కదండి, ఎందుకండి పంపకూడదు? పోనీ కొడుకు పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి కొడుకు కావలసినవన్నీ ఎందుకు ఇవ్వకూడదు? దేవుని పిల్లలారా, బాధ. ఇలాంటి దైవజనులు సమాజంలో లేరా? ఏడు ఊరకనే భార్యలను విడిచిపెట్టేయటం, పిల్లల్ని గాలికి వదిలేయటం, మీ కర్మకు మీరు చావండ్రా అని చెప్పడం, నేను మాత్రం దేవోక్తులు చెబుతానని చెప్పడం అసహ్యం. నువ్వంటేనే దేవునికి అసహ్యం. అసహ్యమైనవాడు ఏ పని చేసినా అసహ్యకరంగానే ఉంటుంది. దేవుడు మెచ్చుకుంటాడు అనుకోడు, నీ భ్రమ. నువ్వు ఒకళ్ళు ఇక్కడికి వచ్చి లేదా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినా, అతి వినయంగా నువ్వు ప్రవర్తించినా, స్త్రీ కానీ పురుషుడు కానీ, దేవుడు ఏమనుకుంటాడు? దేవుడికి ఇష్టం ఉండలేదు. ఎందుకంటే నువ్వు బంధాలను తెంచుకుంటున్నావు, వదిలేసుకుంటున్నావు. నాకు అక్కర్లేదు భర్త అంటున్నావు, నాకు అక్కర్లేదు భార్య అంటున్నావు. ఇదేనా దేవుడు కోరుకున్నది వ్యవస్థలో? లేదండి. దేవుడికి నచ్చని పనిని ఈ సమాజం చేస్తుంటే చివరికి క్రైస్తవులైన వారు, దేవుని వాక్యం లేనివాడు, దైవాత్మ లేనివాడు ఏదో చేశాడంటే వాడు మూర్ఖుడండి. లోకంలో ఉన్న దుష్టత్వంలో వాడు అలా ఉన్నాడు. మరి నీకేం పోయేగాలం? బైబిల్ తెలుసు కూడా, నాకు దైవాత్మ ఉంది, నేను పరిశుద్ధాత్మను పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నా జ్ఞానం ఉంది అని చెప్పుకునే దైవాత్మ ఒకవేళ నీకు ఉంటే ఎందుకు నీ భార్యతో సమాధానం పడలేదు? అంటే ఇష్టం లేదు వాళ్ళకి, భార్యతో సమాధాన పడడం ఇష్టం లేదు. మరి దేవుడు తన ప్రజలతో సమాధాన పడలేదా? ఎందుకయ్యా నీ భార్యతో నువ్వు సమాధాన పడలేదంటే 100 కారణాలు చెప్తారండి. ఏమండి చెడ్డదండి, అదండి, ఇదండి, ఏదో చెప్తాడు. మరి దేవుడు నువ్వు
చెడ్డవాడివైతే నీతో సమాధాన పరుచుకోవడానికే కదా యేసుప్రభుని పంపాడు. ఆయనే కదా నీతో వచ్చి సమాధాన పడ్డాడు. దేవుడే మానవాళితో తన్ను తాను తగ్గించుకొని మనుషులతో సమాధాన పడుతున్నప్పుడు నీకు నీ భార్యతో నీ భర్తతో సమాధాన పడ్డానికి ఏంటి ఇబ్బంది? మరి చాలా సంవత్సరాలు అయిపోయిందని నీకు ఏ మొహం పెట్టుకునే వాళ్ళు? ఈ మొహం పెట్టుకుని వెళ్ళు, అడుగు. నువ్వేం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ మొహం చూస్తేనే వాడికి ఇష్టం. ఈ మొహంలో ఇంకే మొహం ఉన్నా నచ్చదు మళ్ళా. ఎందుకంటే నిన్ను కోరి ప్రేమించింది, నేను ఇష్టపడింది, నువ్వు కావాలనుకుంది, నీతో జీవితాన్ని గడిపింది, పిల్లల్ని కంది, ఎలా వద్దనుకుంటుంది అనుకుంటున్నావు? నువ్వు ప్రయత్నమే చేయలేదే. అందరిలాగా నువ్వు కూడా నేను కోర్టులకు వెళ్ళిపోతాను, నేను విడాకులు ఇచ్చేస్తానంటే అసలు నీకు దైవాత్మ ఉందా? సిగ్గుపడాలి అలాంటి వాళ్ళు. సిగ్గు. దేవుని వాక్యం చెప్పే అర్హత మీకు లేదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర ప్రార్థించే అర్హత కూడా మీకు లేదు. స్త్రీకైనా పురుషునికైనా చెబుతున్నాను. ఎందుకంటే దైవాత్మ నీకు ఉంటే నువ్వు విరాట పనులు చెయ్యు. వెళ్ళు, సమాధాన పడు. చెడ్డదైతే సమాధాన పడవా? ఏమిటి చెడ్డదైతే భార్యను వదిలేసుకుంటున్నావు, చెడ్డదైతే భర్తను వదిలేసుకుంటున్నావు, చెడ్డవాడిని నీ కొడుకును వదిలేసుకుంటున్నావా? చెడిపోయిందని నీ కూతురు వదిలేసుకుంటున్నావా? లేదే. నీ తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి వాడు తాగుబోతో తిరుగుబోతో చెడ్డోడు, వదిలేసుకున్నావా? అడుగుతున్నాను సూటిగా. అంటే నీ తండ్రి తాగుబోతైనా పర్లేదు, నీ తండ్రి చెడ్డవాడైనా పర్లేదు, నీ తండ్రి పాపాత్ముడైనా పర్లేదు, నీ తండ్రి నీకు కావాలి. నీ భర్త పాపాత్ముడైతే నీకు వద్దా? ఏంటి న్యాయం? నీ తల్లి చెడ్డదైనా పర్వాలేదు, నీ తల్లి తప్పుడుదైనా పర్వాలేదు. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి, దాన్ని కప్పుకుంటావమ్మో. నీ తల్లి తప్పు చేసిందని తెలిసినా బయటికి చెప్పుకోవు. నీ తల్లి మీద నీకుండే ప్రేమ అంటే నీ తల్లిని క్షమించగా లేనిది నీ భార్య పరాయిది అయిపోయిందా? ఇంకా నీ తల్లి కాదయ్యా. నీ తల్లి తన దేహంలో నుంచి నిన్ను వేరు చేసింది. బాగా వినండి. తల్లి తన శరీరంలో నుంచి నిన్ను వేరు చేసింది, కానీ భార్య బయటను నిన్ను తన శరీరంలో కలుపుకుంది. ఎవరు గొప్పోళ్ళు ఇప్పుడు చెప్పండి? ఎవరు గొప్పోళ్ళు? నిన్ను తనలో నుంచి బయట తీసిపెట్టిన తల్లి గొప్పదా? నిన్ను బయట ఉన్న తనలో కలుపుకున్న భార్య గొప్పదా? మరి ఎందుకు భార్యలతో మీరు సమాధాన పడడానికి, భార్యల దగ్గరికి వెళ్ళడానికి, జీవితాన్ని నిలబెట్టుకోవడానికి, కుటుంబాలని కాపాడుకోవడానికి ఎందుకు మీరు ప్రయత్నం చేయట్లేదు? పనికిరాని పౌరుషాలు, పనికిరాని అహం. ఎందుకు ఇవన్నీ? అహం అండి. నేను వెళ్ళాలా, అదే నా కాళ్ళ దగ్గరికి రావాలి. వస్తే స్వీకరిస్తావా? ఊరికినే అలాగ అంటావు. వచ్చినా స్వీకరించలేని దౌర్భాగ్యమైన మనస్సు మనలో ఉంటుంది. ఎందుకు? దేవుడు చూస్తున్నాడు, అన్నిటినీ దేవుడు గమనిస్తున్నాడు. ఈరోజు కుటుంబ వ్యవస్థ దిగజారిపోవడానికి కారణం, ఈరోజు చూడండి, సమాజంలో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ఈ మధ్యన కూతురే అమ్మని చంపేసింది. రీసెంట్ వార్త అండి. ఎవరితో కలిసి? ప్రియుడితో కలిసి. దానికి పట్టుమని 20 ఏళ్ళు కూడా లేవండి, 18 కూడా దాటిందో లేదో దానికి. ఈ సమాజం అంతా దాన్ని మొహం చూడగానే ఏమనుకుంటుంది? ఛీ, నీ కన్న తల్లిని చంపుకున్నావేంటే నీ ప్రియుడి కోసం? ఎందుకు అది అలా మారిందో తెలుసా? భర్త వదిలేసిపోయాడు, లేడు తండ్రి, లేదా చచ్చిపోయి ఉండొచ్చు. మరి తల్లిగా నువ్వేం బాధ్యతతో పెంచావు? భయభక్తులు లేదు నీకు. రాజకీయాలు, పాటలు, తిరుగుళ్ళు ఇవన్నీ ఉండి నీ పిల్లల పట్ల నీకు శ్రద్ధ లేదు. కనుక నీ కూతురు ఏమవుతుందో, ఏం చేస్తుందో నువ్వు పట్టించుకోవడం మానేసావు. కనుక ఆ కూతురు ఏం చేసింది? ఎవరినో ప్రేమించింది, వాడిని ఇష్టపడింది, చివరికి ఇంటికి రప్పించింది, ఇంటిలోని తల్లిని చంపించేసింది. ఎందుకలా మారిపోయారు? కుటుంబ వ్యవస్థ దిగజారిపోవడానికి, సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయంటే ముందు ఆ కుటుంబాన్ని, రాబోయే తరాన్ని, మరో కొత్త తరాన్ని ఈ సమాజానికి ఇవ్వవలసిన తల్లి, తండ్రి తమ బిడ్డలను కాపాడుకోవాలి. అవునండి. ఒక గూటిలోని ఒక పక్షి గుడ్డులు పెట్టిన తర్వాత, పెట్టకముందు అది ఏం చేస్తుంది? కష్టపడి తన ముక్కుతో ఎంత చక్కటి గూడు కట్టుతుందండి. నువ్వు చేతులతో కూడా కట్టలే అంత అందంగా. నీకు 10 వేళ్ళతో గొప్ప చేతులున్నా, ఎటుపడితే తిరిగే మెలికలున్న చేతులున్నా నువ్వు కట్టలేవు. కేవలం ముక్కుతో ఎక్కడి నుంచో ఏవేవో తీసుకొని వచ్చి ఎక్కడో అందరంత ఎత్తులో గట్టిగా లాగినా ఊడి పడలేనంత చక్కటి ఇంటిని కడుతుందండి.
అది ఒకవేళ కొన్ని సందర్భాల్లో పక్షులు కడుతున్నాయండి. పక్షులు, మగ పక్షులు అన్నీ కూడబెట్టి కడితే ఆడపక్షి అందులోకి వెళ్ళి గుడ్లు పెట్టిన తర్వాత మగపక్షి వెళ్ళి ఆ బిడ్డలను కాపాడుతుంటే ఆడపక్షి బయటికి వెళ్ళి ఏం చేస్తుందో తెలుసా? బయటికి వెళ్ళి ఆ చిన్న పిల్లలకి ఆహారం. ఎన్నిసార్లు మీరు చూడలేదు? ఆ గూటిలో ఉన్న పిల్లలు నోరిప్పి ఆకలి 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 అని అరుస్తున్నప్పుడు అరుచుచుండు ఆ చిన్న చిన్న పక్షులు, పక్షి పిల్లలు దానికోసం తండ్రిగా ఎక్కడికో ఎగిరెళ్ళి వచ్చిందండి. ఒక తల్లిగా కాపాడుతున్నాయి, ఒక తండ్రిగా కాపాడుతున్నాయి. పక్షులకు ఉంది ఈ జ్ఞానం. మనుషులుగా నువ్వేంటి కనేసి ఊరి మీద వదిలేసావు? నీకు బాధ్యత లేదు. ఏమండి, పిల్లల్ని వదిలేస్తారు కానీ పిల్లల మీద ప్రేమ మాత్రం తగ్గిపోదండి. నిజమండి. ప్రేమ ఉంటే ఫోటోలు పెట్టుకోవడం, చాలామంది ఫోటోలు పెట్టుకుంటారు. ఇటు వదిలేసిన తర్వాత కూడా పిల్లల ఫోటోలు పెట్టుకుంటావా? ఫోటోలు పెట్టుకొని ఎందుకు రోజు చూసుకోవడం అంటే అది కాదు. నీ మొబైల్లో చూడడం కాదు ఫోటో నీ పిల్లలది. వాళ్ళు బాగున్నారో లేదో చూసుకో. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడండి. భార్య ద్రోహం చేసి వెళ్ళిపోయిందండి. ఇంకొకరిని వేరొకరిని పెళ్లి చేసేసుకుందండి. వద్దనుకొని, అతను తప్పు లేదు, ఆమె వద్దనుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంది ఏకంగా. కానీ ఇద్దరికి పుట్టిన కూతురు ఉందండి. మీరు నమ్మరు, ఎప్పటికి 15 ఏళ్ళు అయింది. ఎప్పటికీ ఆ కూతురు కోసం ప్రతి సంవత్సరం ఆ తండ్రి అన్నీ కొనుక్కొని వెళ్ళి వీధి చివరన నిలబడతాడండి ఒక అనాథల. ఎందుకు? నా కూతురండి, నాకు మొదట పుట్టిన కూతురండి. అచ్చం వాడిలాగా ఉంటుంది, అచ్చం వాడిలాగా ఉంటుంది. నాకు తెలుసు. ఏరా రోజు ప్రతి సంవత్సరం వెళ్తాడంటే అరే నాకు మొదట పుట్టిందిరా అది. లక్షల రూపాయలు దానికి బంగారం, దానికి బట్టలు, దానికి కావలసిన చిన్నప్పటి నుంచి బొమ్మలు అన్నీ కొని వీధి చివరి నిలబడతాడండి. అప్పుడు ఈ మహంకాళ అనుమతి ఇవ్వాలి. వెళ్ళు అని. వెళ్ళనివ్వలే తండ్రి దగ్గరికి. అంటే భార్య కాదనుకున్న బిడ్డల మీద ఉన్న మమకారం అండి. మరి కొంతమందికి ఏంటండి కనేయటం, వదిలేయటం. పిల్లల మీద ప్రేమ మమకారం లేదా? ఎందుకు కన్నావు? బాధ్యత ఉండాలి. దేవుడు బాధ్యత తీసుకోకుండా ఈరోజు మనంతా బతుకుతున్నావా? ఆయన బాధ్యత వల్ల ఈరోజు నువ్వు ఊపిరి పీలుస్తున్నావు. ఆయన బాధ్యత వల్లే నీ 5 వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయి. ఆయన పెట్టిన భిక్ష, ఆయన పెట్టిన ఆహారం. ప్రపంచ మానవులు బతుకుతుందంటే అది దేవుని దయ. ఆయన దయ వల్ల మనం అందరూ బ్రతుకుతున్నప్పుడు ఆ దయలో కొంత దయను నీ పిల్లలకు నువ్వు పంచలేవు, నీ భార్యకు నువ్వు పంచలేవు, నీ భర్తకు నువ్వు పంచలేవు. ఎందుకమ్మా ఈ పంతాలన్నీ? ఎందుకయ్యి ఈ పనికిరాని పంతాలు? నీకు దైవాత్మ ఉందా? నువ్వు దేవుణ్ణి నమ్మవా? దేవుణ్ణి నమ్ముకొనని చెప్పి భర్తను కానీ భార్యను కానీ విడిచిపెట్టే వాళ్ళు ఎవరిని నమ్మొద్దు మీరు. వాళ్ళు నమ్మక ద్రోహులు. ఎందుకంటే దేవుడే అసహించుకున్న వాళ్ళు మీరు అసహించుకుంటే తప్ప? చెప్పండి. అన్యాయంగా భార్యని విడిచిపెట్టే భర్తని దేవుడు అసహించుకుంటున్నాడు అని దేవుడు చెప్పినప్పుడు మీరు సిగ్గు లేకుండా అతను ఇష్టపడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని కూడా అసహించుకుంటాడు. నిజం. ఎవరైతే అలాంటి వ్యక్తులను ఇష్టపడుతున్నారో, అలాంటి వ్యక్తులకు సహకరిస్తున్నారో మిమ్మల్ని దేవుడు అసహించుకుంటాడు. నోట్ చేసుకోండి ఇది. మీరు నిజంగా అతన్ని ఇష్టపడితే వెళ్ళి చెప్పండి, మార్చండి. వెళ్ళో నీ భార్యని ఏలుకొని చెప్పండి, భయపెట్టండి. దేవుడు వాక్యాన్ని చెప్పి భయపెట్టండి. మీ భయాలకు లొంగితే రేటు వాడే మిమ్మల్ని భయపెట్టేవాడు. నువ్వేమో నాకు చెప్పడానికి పో అంటాడు. ఎవడండి అడుగుతాడు? భూమి మీద నిన్ను అడిగేవాడు ఎవడో లేడని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అన్నిటినీ గమనిస్తున్న తండ్రి ఒకడున్నాడు. ఆయనకి ఎప్పుడు ఏది ఎక్కడ ఎలాగూ చేయాలో ఆయనకి అన్నీ తెలుసు. భూమి మీద అన్ని సజావుగా జరిగిపోతున్నాయి అనుకుంటున్నావేమో, నీకు ఎలా శరీరంలో కానీ బయట కానీ ఎలా ఎక్కడ శిక్ష విధించాలో ఆయనకు తెలుసు. వేస్తాడు శిక్ష. ఎప్పటికే కొన్ని శిక్షలు పడిపోతుంటే అన్యాయం చేసిన దానికి నువ్వే కొలతతో కొలిచావా కొలతని కొలిచేస్తాడు దేవుడు. అది బతుకున్నప్పుడు కొలుస్తాడు. చచ్చెలో పశ్చాత్తాపడకపోతే నరకంలోను కొలిచిచ్చేస్తాడు దాన్ని. అంటే మీరు పోయేది నరకం అని. మరి నరకానికి పోయేవాడితో మీకు సంబంధం ఏంటి? దేవుడు ఏమన్నాడు? గురుడ్డివాడికి తోవ చూపితే ఇద్దరు ఎక్కడికి పోతారు? గుంటలోనికి. మరి కుటుంబాన్ని విడిచిపెట్టేసి నాకు అక్కర్లేదు, నాకు ఈ బంధమే అక్కర్లేదు అనుకునే వాడిని నువ్వు గుడ్డిగా వెంబడించావు అనుకో, నువ్వు పోతావు. అందుకే
భార్యలను విడిచిపెట్టిన వాళ్ళతోని భర్తలను విడిచిపెట్టే వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ జబ్బు మీకు కూడా అంటేస్తారు. అలా జబ్బు ఏం చెప్తాడు వచ్చి, అబ్బా భార్య వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందిరా, ఎందుకంటే నాకే నియమం లేదు, ఇంటికి వెళ్ళాలని లేదు, నాకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, నేను ఎక్కడైనా ఉండొచ్చు. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మనిషి చాలా స్వార్థపరుడండి. ఏ మనిషి అయినా ఆడి స్వార్థాన్ని చంపేది వాక్యమే. దేవునిలో భయం మాత్రమే ఆడిని బాగు చేసేది. కానీ దేవుని భయపు ముసుగులో ఉన్నానని చెప్పుకుంటూ మనుషులను మోసం చేసేవాళ్ళు, మోసగాళ్ళు మీ మధ్య ఉంటారు. జాగ్రత్త. ఈ మాటలు కొంతమందికి సోలాలా గుచ్చుకుంటుంటే నేనేం చేస్తాను? అది బైబిల్ చెప్పాలి. ఏ ఒక్కరినో ఉద్దేశించి చెప్పినవి కావవి. బైబిల్కి 2 అంచుల వాక్యం కదా. కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. ఇటు తెగుతుంటుంది, అటు తెగుతుంటుంది. తెగిపోయినప్పుడు చాలామంది గాయం అవుతుంటుంది, బాధపడుతుంటుంది. మంట వస్తే రానివ్వండి. సూది పొడిచినప్పుడే చమ్మగా ఉండదు, బాధగా ఉంటుంది. కానీ మందు లోపలికి వెళ్ళాలి, జీవితాలు బాగుపడాలి. ఎందుకంటే కళ్ళ ముందు పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళు నువ్వు పట్టించుకో. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు పట్టించుకోవని వాళ్ళ మీద బాధ్యత లేదా? ఏం చెప్పాడు దేవుడు? పాత నిబంధనలో ఏం చెప్పాడు? నీ బిడ్డలను కూర్చున్నప్పుడు తండ్రులకు అప్పచెప్పాడు. తెలుసా బాధ్యత? తల్లికి అంది. ద్వితీయోపదేశకాండలో ఏం చెప్పాడండి? నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చుండినప్పుడు, నువ్వు లేచినప్పుడు ప్రతిసారి నువ్వు చెప్పాలి వాడికి. ఓ ఇశ్రాయేలు విను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-6 వచనాలు. ఇశ్రాయేలు విను, నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు హృదయంలో జాగ్రత్త పెట్టుకో. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, నీ త్రోవలు నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడు. ఏంటి పిల్లలతో ఎవరు మాట్లాడమంటున్నారు? నేర్పించమని ఎవరితో చెప్తున్నాడు? కుటుంబంలోని యజమానితో చెప్తున్నాడండి. మరి నువ్వు యజమానిగా ఉండి నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం నువ్వేం ఆలోచించు? ఒక తల్లిగా, ఒక తల్లి యజమానే, ఒక తండ్రి కూడా యజమానే. తండ్రులారా కోపం రేపకొద్దు, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి అని తండ్రికి అప్పచెప్పాడు ఆ బాధ్యత. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కరణం తల్లి వంతు అయితే దేవునిలో పెంచటం తండ్రి వంతు. భయభక్తుల్లో. మరి నువ్వేంటి వదిలేసావు గాలికి? పిల్లల్ని వదిలేసావేంటి గాలికి? ఒక తల్లిగా నీకు బాధ్యత లేదా? కొంతమందికి భర్త వద్దండి, పిల్లలు మాత్రం కావాలట. ఏ నాకు భర్త అక్కర్లేదండి, పిల్ల మాత్రం నాకు ముద్దు. ఏ నీకే పుట్టాడా? నీ ఒక్కరికే పుట్టాడా? లేదా భర్త కలిపి పుట్టాడా? నీ బిడ్డ మీద నీకెంత అధికారం ఉందో భర్తకు కూడా అంత అధికారం ఉంది. ఇద్దరిది ఒకటే బాడీ. ఇద్దరిలోని కలగలిపి వచ్చినోడు XY లేదా XX. ఆడపిల్ల అయితే XX, మగపిల్లడైతే XY. నువ్వేదో అక్కడికేదో లోక జగన్మాతలాగా నేను ఒక్కరిదాన్నే కనేసాను నువ్వు అనుకుంటే ఎలా? చాలామంది తల్లులు ఇలాంటి పోజులు ఎత్తుంటారండి. ఏమండి? వాడితో మూర్ఖంగా ఏదో మాట్లాడతాడు. అయితే నా బిడ్డ, నేను కన్న బిడ్డ, నీకు భర్త ఇవ్వకుండా నువ్వు కన్నావా బిడ్డని? నేను తీసేసుకుంటా, నేను పెంచేసుకుంటా. ఆ పెంచితే ఏదో రోజు లోపల తీసుకెళ్ళి ఎవరినో రప్పించి నీ తల మీద సరిగ్గా పెద్ద సుత్తుతో వేస్తారు ఒకటి. అంతవరకు ఆగు. కావాలి నీకు అలాంటిది? వద్దు వద్దు. కళ్ళ ముందు సమాజంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను చూసైనా బంధాలు తెగిపోకుండా బంధాలను జాగ్రత్త పెట్టుకోండి. ఏమండి, దేవుడు మనతో బంధాన్ని ఏర్పరచుకొని మనం చెడ్డవాళ్ళమైనా, పాపులమైన, నీచులుగా, దౌర్భాగ్యులుగా మారిపోయినా వదులుకోలేకపోతున్నాడండి ఆయన మనల్ని. అవునా కాదా? దేవుడి విషయంలో ఏం జరిగింది చెప్పండి? నువ్వు ఉత్తముడువా? నువ్వు ఉత్తమురాలివా? మన మంచోళ్ళువా? మన మంచోళ్ళని దేవుడు ఏమండి మనల్ని కోరుకున్నాడా? లేదు. మన పాపులుగా ఉన్నా నా పిల్లలండి, నా పిల్లలండి, నా పిల్లలండి. అందుకే కదా యేసుప్రభు వచ్చాడు. నువ్వు మంచోడు అయితే ఆయన ఎందుకు రావాలి? ఆయన ఎందుకు సిలువ ఎక్కాలి? ఆ కన్న తండ్రి, ఆ కన్న కొడుకు సిలువలో చచ్చిపోతుంటే, ప్రాణం వదిలేస్తుంటే తన ప్రాణాలు పోయే పరిస్థితి అండి. ఆయన అన్నిటినీ కొడుకును కూడా వదులుకున్నాడు నీకోసం. అంటే నువ్వు కావాలని కోరుకున్నాడంటే ఏంటి నీకు ఆయనకున్న సంబంధం? నువ్వు అసలు దేవుడి కోసమే ఆలోచించవు. నువ్వు దేవుడినే పట్టించుకోవు. ఏ రోజు నీకేమీ బంధం లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ కనిపించని ఒక
అపురూపమైన బంధం నీకు కంటికి కనిపించని దేవునికి ఎప్పుడు ఉందది. నేను వద్దనుకోవట్లేదు ఆయన, నిన్ను కావాలి అనుకుంటున్నాడు ఆయన, నువ్వు రావాలి ఆయన దగ్గరకు అనుకుంటున్నాడు. ఎందుకు? ఏదో అట్రాక్షన్ లాగేస్తుంది నిన్ను, ఆయన వైపు లాగుతుంది, ఆయన ఆకర్షితుడైపోతున్నాడు నీ వైపు. ఎంతకైనా పిల్లలు కదండి. ఏమండి, పిల్లలు ఒక మాట తల్లిదండ్రులు అన్నా తల్లిదండ్రులు వదులుకుంటారా పిల్లల్ని? చిన్నప్పుడు పిల్లలు ఏమన్నారులేండి, మనం కొడితే భరిస్తారు. పెద్ద అయిన తర్వాత పిల్లలు ఏమంటారు? ఏయ్ నువ్వేటి చేయొత్తున్నావు పైకి, నువ్వెవరు తల్లిగా నా మీద చేయొత్తడానికి, తండ్రిగా నువ్వు నన్ను కొట్టడానికి హక్కు నీకు లేదు, టా టూ డామ్ అంటారు అంత. అవునా? అప్పుడు ఏమంటుందండి ముసలిది అయిపోయిన తర్వాత తల్లి కానీ తండ్రి కానీ? అవునురా నువ్వు పెద్దవాడు అయిపోయి మేమేమనగలవు నిన్ను? ఎంతన్నా పిల్లల్ని కాదనుకోలేరు. అది తల్లిదండ్రుల అనుబంధం. తమ పేగు పంచుకొని పుట్టినందుకు ఎంత బంధం ఉంటే, అరే ఆత్మను పంచుకొని పుట్టారే, అంత సులువుగా తెగిపోతుందా మీతో ఉన్న బంధం దేవుడికి? మరి దేవుడే ఈ బంధాలను వదులుకోలేకపోతున్నప్పుడు నువ్వెలా సులువుగా వదిలేసుకుంటున్నావు? నాకు అక్కర్లేదు భార్య, ఏమండి, నాకు అక్కర్లేదు భర్త. ఇంకా పెళ్లి వ్యవస్థలోకి వెళ్ళక ముందేనని చాలామంది మారిపోతున్నారు. ఇప్పుడున్న లేటెస్ట్ యువకుల్లో ట్రెండ్ ఏంటి? ఏమండి, ఒక్కొక్కరికి ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కరికి ఫాలోవర్స్ అండి. ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా అండి? ఒకరికి 200, ఒకరికి 500, ఒకరికి 1000, ఒకరికి 10,000, ఒకరికి 1,00,000. ఏంటి ఫాలోవర్సే నీకంతా? అంటే ఈ సమాజం ఇంటి వాళ్ళ కన్నా ఎవరి పట్ల ఆకర్షితులైపోతున్నారంటే బయట వాళ్ళ పట్ల. దానివల్ల ఏంటి? మీరు మొన్న జరిగిన ఆ స్నేహం కూడా, ఇద్దరి మధ్యన స్నేహం ఎలాంటిదో తెలుసా అండి? అదే తల్లిని సుత్తుతో చంపేశారు కదా, క్షమించండి, కాబోయే అత్తగారిని మాయలో పడి, ప్రేమికుల ప్రియురాలు మాయలో పడి తల్లిని చంపేసింది కదండి, ప్రియుడితో చంపించింది కదా హైదరాబాద్లో. ఇంతకాలం ఇద్దరి మధ్యన పరిచయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్ అంటండి. ఆహా, నీ మొహం ఏంటో తెలీదు, వాడి మొహం ఏంటో తెలీదు, మీ ఇద్దరు కూడా అంటే ఇది సోషల్ మీడియా అనేది టోటల్గా అందరినీ పాడు చేస్తుంది. టోటల్. మీరు న్యూస్లు చూడరా? దేనివల్ల ఇద్దరికి స్నేహం ఏర్పడింది? ఇన్స్టాగ్రామ్. దానిలో 100 గ్రాముల మెదడు తీశాడు బయటికి. ఏ గ్రామ్ వలన? ఇన్స్టాగ్రామ్. ఏమండి, ఆలోచించండి. సమాజంలో ఈరోజు మెజారిటీ యువత చెడిపోవడానికి కారణం సోషల్ మీడియా. నీకు స్నేహాలేంటే? ఏంట్రా నీకు స్నేహాలేంటి? ఎవరి ఫ్రెండ్? ముక్కు మొఖం తినలు ఎక్కడున్నాళ్ళు, ఎక్కడో రాష్ట్రం అవతల ఉన్న వాళ్ళు ప్రేమిస్తుంటారు వీళ్ళు. నిలబడుతున్నాయి ఈ ప్రేమలో. అన్ని అవసరాలు తీర్చుకోవడానికి ఏమంటే ఈ ఇన్స్టాగ్రామ్లో డబ్బులు అడిగేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో ఒకటి కాదండి, ఇంకా చాలా జరిగిపోతున్నాయి మధ్యన. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ఆమెకి చాలామంది బాయ్ ఫ్రెండ్స్, ఒకళ్ళిద్దరు కాదండి, ఎందుకంటే అందరూ ఫ్రెండ్స్. ఈ మధ్యన వస్తున్న లేటెస్ట్ సినిమా ట్రెండ్స్ కూడా అలాంటివే. అంటే ఏంటి? ఈవిడికి ఒక 4-5 బాయ్ ఫ్రెండ్లు, ఆయనకు ఒక 10 మంది గర్ల్ ఫ్రెండ్స్. అది కామన్. ఏమండి, మీరు నా దగ్గరికి వచ్చిన బ్రేకప్ చెప్పేసి వచ్చేసాను ప్రియా అంటే, ఆహా నేను కూడా బ్రేకప్ చెప్పేసి వచ్చాను. ఎన్నోవాడు? 5వ వాడు అండి మీరు. ఇటు చాలా హ్యాపీగా అనుకోండి, నేను 6వ వాడినా 5వ వాడినా, పోన్లే ఏ 10వ వాడినా కాలేదు, నేను అయిపోతావు, తర్వాత కంగారు ఎందుకు, చేసేస్తుంది నిన్ను సమాజం. అలా మారడానికి కారణం ముందు తల్లి తండ్రి అని బంధం, ఈ వ్యవస్థ ఇక్కడ పటిష్టంగా ఉంటే అక్కడది దెబ్బతిందో. నాన్నని అమ్మ పట్టించుకోడు, అమ్మను నాన్న పట్టించుకోదు, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరితోనొకరు గొడవలు. ఈ బంధాలు చివరికి విడిపోవాలనుకుంటే స్వేచ్ఛ, స్వతంత్రం. నాకు నువ్వు వద్దు ఇంకోటితో వెళ్ళిపోతానని తల్లి వెళ్ళిపోతుంది, నాకు నువ్వు అక్కర్లేదని వీడు ఇంకొక దానితో వెళ్ళిపోతున్నాడు. పిల్లలు ఏమవుతున్నారు? ఈరోజు పాశ్చాత్య వ్యవస్థ అంతా అలాగే ఉండండి. చాలామందికి ఎవరి తల్లో ఎవరి తండ్రో తెలియదండి ఈ రోజుకి. యూరోపియన్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ సొంత తల్లి ఎవరో సొంత తండ్రి ఎవరో తెలీదు. తెలిసినా ఏం చేస్తారు? మా అమ్మ ఇంకోళ్ళు పెళ్లి చేసుకుందండి, మా నాన్న ఇంకొక ఆమెతో ఉంటున్నాడండి అంటే పిల్లల పట్ల ఎటువంటి బాధ్యత లేదు. అందుకే దారుణంగా వ్యవస్థలు తయారైపోతున్నాయి. దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఆ వ్యవస్థలో మనం కూడా భాగం కదా, ఆ వ్యవస్థలోనే కదా మనం కూడా ఉన్నాం. మరి అలాంటప్పుడు దేవుడు ఏమని చెబుతున్నాడు? ఏమని చెబుతున్నాడండి? చూస్తారా ఒక మాట? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడు. దేవుడికి మన పట్లున్న బంధం, దేవుడికి మనతో ఉన్న బంధాన్ని గురించి చెబుతున్నాడు చూడండి. ఏమని?
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం రెండో మాట, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. దేవుడు ఎన్నడును ఎప్పుడైనా వదిలేశాడు? నేను ఎన్నడును అంటున్నాడు చూడండి. నేను ఎప్పుడు నిన్ను వదలను. మరి ఈరోజు ప్రేమించడం, రేపు వదిలేయడం, రేపు ప్రేమించడం, ఎల్లుండి వదిలేయడం, ఈరోజు పెళ్లి చేసుకోవడం, రేపు విడాకులు, ఇన్స్టెంట్ మ్యారేజ్, ఇన్స్టెంట్ డివోర్స్. ఆహా, ఎంత బాగున్నాయి! ఇలా పెళ్ళి, అలా విడాకులు. ఏంటండి ఈ వ్యవస్థ ఎంత దారుణంగా మారిపోయింది. నీ పరలోకపు తండ్రిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. బంధాలు కలిగిన ఎవరైనా, ఏ బంధమైనా, అది తండ్రి కుమారుడు బంధమైన, తల్లి కుమార్తె బంధమైన, ప్రియుడు ప్రియురాలు బంధమైన, భార్య భర్తల బంధమైన ఒక బంధం అంటున్నావే, ఆ బంధం ఎన్నడును విడనాడనిది, ఎడబాయనిదిగా ఉండాలి. ఎలా వదిలేస్తావు? ఇటు ప్రేమించేసి ఆమెతో సైనించేసి వదిలేస్తావా? ఈరోజు అంతేనండి, యూజ్ అండ్ త్రో. ఏమనంటే శారీరకంగా నేను వాడుకున్నాను, అయిపోయింది కదా, వెళ్ళిపో. ఆమె ఎలాగనుకుంటుందా, నిన్ను కూడా నేను వాడుకున్నాను కదా, ఓకే నేను వెళ్ళిపోతాను. బంధం లేదా? ఏమండి, పాత ధర్మశాస్త్రంలో అమ్మాయిల విషయంలో అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? ఏమని మాట్లాడు తెలుసా అండి? ఒక మాట చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదామండి. నిజంగా దేవుడు చేసిన హెచ్చరికలను ఆలోచించగలిగితే పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడో చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడు అంటున్న మాట సుమా, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 19వ వచనం, అలాగే 29వ వచనం కూడా చదువుకుందామండి. ఆ చిన్నదాని తండ్రికి ఎవరిని ఏలయరగా అతను ఇశ్రాయేలీయులైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు కనుక అప్పుడు ఆమె అతనికి భార్య అయ్యుండును. ఎవరైనా అమ్మాయి కనబడిందని నువ్వు కలిసావనుకో, భార్య అయిపోయింది. ఏమండి, అప్పుడు అతనికి భార్య అయ్యుండును. అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడవకూడదు. బంధం ఏమంటున్నాడు? బైబిల్ చెప్తుందండి మాట. ఏంటి, ఇలా పెళ్లి చేసుకోవడం, అలా వదిలేయడం ఏమీ కాదు. బంధాలు కలుపుకోవడం వీళ్ళిష్టమే, బంధాలు విడిచిపెట్టడం వీళ్ళిష్టమే. కానీ దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. ఏమండి, ఇశ్రాయేలీయులైన కన్యను అవమానపరిచి ఉన్నాడు. నువ్వు ఎవరితో కలిసావనుకో, స్త్రీతో, ఆమెతో నీకు బంధం ఏర్పడింది. అప్పుడు ఆమె అతనికి భార్య అయ్యుండును. ఎవరు ఒప్పుకుని ఒప్పుకోపోయినా అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడవకూడదు. 29, ఆమెతో సైనించిన వాడు ఆ చిన్నదాన్ని తండ్రికి 50 వెండి రూకలు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకోవాలను. అతను ఆమెను అవమానపరిచిన కనుక ఏమండి, అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడిచిపెట్టకూడదు. 29 వచనంలో కూడా అదే చెప్తున్నాడు చూడండి. అంటే ఒకసారి ఒక స్త్రీని కోరుకొని నువ్వు కావాలనుకున్న తర్వాత యూజ్ అండ్ త్రో కాదు. ఈరోజు ఆడవాళ్ళకి మగవాళ్ళు యూజ్ అండ్ త్రో, మగవాళ్ళకి ఆడవాళ్ళు యూజ్ అండ్ త్రో. అలా మారిపోయింది సమాజం. అలా వెళ్ళిపోతుంది. ఇంకా రానున్న రోజుల్లో మరో 100 సంవత్సరాలు ఇలాగే ఉంటుందండి మొత్తం. ఆఫ్టర్ 100 years అప్పటికి మనం ఎలా ఉండాలండి? ఆ దౌర్భాగ్యాన్ని మనం కళ్ళతో చూడలేం. రానున్న రోజుల్లో సమాజం ఇంకా నీచంగా దారుణంగా వెళ్ళిపోతుంది. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? రే, ఒక్కసారి నువ్వు కోరుకున్న తర్వాత, ఆమెతో సైనించిన తర్వాత విడిచిపెట్టొద్దు, విడనాడకూడదు. మరి ఎవరండి ఈరోజు దేవుని మాటలను గౌరవించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? స్త్రీలు అలాగే తయారయ్యారు, పురుషులు అలాగే తయారయ్యారు, చివరికి వాక్యం తెలుసు అనుకున్న వాళ్ళు సైతం వీళ్ళు ఎలా తయారైపోతే ఇక సమాజం ఎప్పుడు బాగుపడుతుంది చెప్పండి? సమాజానికి ఈ బంధాల విలువ ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి? దేవుడు అంటున్నాడు, రే నేను ఎప్పుడు వదులుకోలేదురా, నేను విడలేనురా, నేను ఎన్నడూ నిన్ను ఎడబాయను నాయన. అదే కదండి హెబ్రీ పత్రిక మీరు చదివిన మాట 13:5లో, నిన్ను ఏమాత్రమును విడువను. మరి నువ్వేంటి? మా ఆవిడ వదిలేసి 10 సంవత్సరాలు అయిందండి. సిగ్గు లేదా మాట చెప్పడానికి? మా ఆయన వదిలేసి 5 సంవత్సరాలు అయిందండి. సిగ్గుండాలి. నీ వాళ్ళను నువ్వు వదులుకున్నావని వ్యవస్థలో చెప్పుకుంటున్నావంటే క్రైస్తవులుగా ఉండి దేవుడు నీతో అనే మాట ఏంటో తెలుసా? ఏమంటున్నాడు? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎప్పుడును ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. నీ తండ్రి నీతో ఉన్న బంధానికి ఎంత విలువనిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీతో పాటు ఉన్న వాళ్ళతో నువ్వు ఏర్పరచుకున్న బంధాన్ని ఎలా తెంచేసుకుంటావు? ఎలా వదిలేసుకోవాలనుకుంటున్నావు? తప్పు. దేవుని దృష్టికి అది తప్పు.
తెగిపడిపోతున్నాయండి బంధాలు. ఏమీ కాదు, బంధం అంటే ఏమీ లేదు వీళ్ళకి. తెంచేయి, పోనీ, అక్కర్లేదు. బంధమా? కాదండి. బంధానుకున్న విలువేంటో దేవుడు పాత ధర్మశాస్త్రంలోనే చెప్పాడు. క్రొత్త నిబంధనకు వచ్చినా సరే చెబుతున్నాడు ఎన్నో. చాలా మాటలు మీరు విన్నారు, మిగతా రెఫరెన్స్లు అన్నీ కూడా వివాహానికి సంబంధించినవన్నీ, భార్యాభర్తల మధ్య. అందుకే అవన్నీ నేను చెప్పలేదు. దేవుని పిల్లలారా, దేవుడు ఒక బంధానికి ఇచ్చే విలువ, మనుషులతో ఆయనకున్న బంధానికి ఆయన ఇచ్చుకున్న విలువ, ఇంత తెలిసిన తరువాత కూడా బంధానికి ఏమాత్రం విలువని ఇవ్వకుండా మనం ఉండగలిగితే దేవుడు నిన్ను అసహ్యించుకోక ఏం చేస్తాడు చెప్పండి? ఆయన దగ్గర అసహ్యులుగా మనం ఉండకూడదు. ఉన్న బంధాలను కాపాడుకోండి. ప్రతి బంధం విలువైనది. అది ఏ బంధమైనా కావచ్చు. అది తల్లి బంధమా, తండ్రి బంధమా, తమ్ముడు బంధమా, అక్క బంధమా, భార్యాభర్తల బంధమా, ప్రియుడు ప్రియురాలి బంధమా, ఏ బంధమైనా బంధాలను విడిపోకుండా కాపాడుకొని దేవుని సేవను జరిగించాలి కుటుంబాలుగా. అది దేవుడు కోరుకున్నాడు. అలా ఉంటేనే దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల అనుగ్రహం, దైవానుగ్రహం అని చెప్పాడు. అందుకే అదే దేవుడు ఆశపడుతున్నాడు. లేదంటే బంధాలు విలువ ఎరుగని ఈ సమాజానికి ప్రతి బంధం యొక్క విలువ అనేది మనం చెప్పాలి. బైబిల్లో దేవుడు చెప్పాడు. కనుక ప్రతి బంధానికి విలువ ఇవ్వండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీరు ఎంత ఉన్నతులో మాతో మీకు ఏర్పడిన కోటాను కోట్ల సంవత్సరాల అనుబంధం మీ మాటల్లో మాకు అర్థమవుతుంది తండ్రి. మనుషులతో ఏర్పాటు చేసుకున్న ఈ బంధాలను తెగతింపులు చేసుకోవడానికి సిద్ధపడుతున్న ఈ లోకం, ముఖ్యంగా దైవాత్మ కలిగిన వారమని చెప్పుకుంటున్న వాళ్ళు సైతం బంధాలను విడగొట్టుకుంటున్నారు అంటే తండ్రి, వాళ్ళకి వాక్యం అర్థం కాలేదు నాయన. తమ మనస్సులను మార్చుకొని సిగ్గుపడి పశ్చాత్తాపంతో వీగిపోయిన బంధాలను తిరిగి కలుపుకొని మనస్సును వాళ్ళకి దయచేయండి తండ్రి. భార్యాభర్తల బంధాలు నిలబడాలి, కుటుంబాల మధ్య బంధాలు నిలబడాలి, వాళ్ళు కలిసి మీతో అనుబంధాన్ని కలిగి ఉండాలి. అదే మీరు కోరుకుంటున్నారు. మీ పిల్లలుగా మేము అదే కోరుకుంటున్నాం ఆయన. సహాయం దయచేయండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.